పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం వెలుగు చూసింది. అదుపు తప్పి ఒక కాలువలోకి దూసుకెళ్లింది కారు. ఈ కారులో ఉన్న 5 ప్రాణాలు కోల్పోయారు. అందులో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొక 2 మృతదేహాల కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది. పరివెల్లో ఫ్రెండ్స్ పెళ్లికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అందులో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని చూస్తే దుష్వంత్ ఏజ్ 18 ఇయర్స్, పోతుల లక్ష్మీబాను 18 ఇయర్స్, రాజారాం 17 ఇయర్స్, నాగబత్తుల సాయి సూర్య 18 ఇయర్స్ అండ్ సాయి 18 ఇయర్స్. అందరూ కూడా 18 ఏళ్ల వయసు లోపు వాళ్లే ఉన్నారు. ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. చెట్టు కొమ్ము పట్టుకొని మట్టా సంతోష్ ప్రాణాలను కాపాడుకున్నాడు. గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల స్థానికులు వచ్చి సంతోష్ను కాపాడారు. వీళ్ళంతా కూడా నరసాపురం బీటెక్ విద్యార్థులంటూ తెలుస్తుంది. ఇరగవరం మండలం ఐతంపూడి లోకల దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మలుపు దగ్గర ఇండికేషన్ లేకపోవడంతో వారు నోటీస్ చేయలేకపోయారు ప్రాపర్గా. ఆ మలుపు దగ్గర ఆ ఇండికేషన్ లేకపోవడంతో ఆ వేగంలో వాళ్ళు ఆ కారుని కంట్రోల్ చేయలేకపోయారు. కారు లోపలికి ఆ కాలువ లోపలికి దూసుకెళ్ళింది. ఈ నేపథ్యంలో 5 ప్రాణాలు కోల్పోయారు. యువకులు 5 కూడా 18 ఏళ్ల వయసు వాళ్ళే. 4 18 ఏళ్ళు, ఒకరు 17 ఏళ్ల వయసు వాళ్ళు. ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అదిగో ఆ ఇన్సిడెంట్ జరగడానికి ముందు కారులో ఇక మనందరికీ తెలిసిందే, ఒక 18 ఇయర్స్ ఏజ్లో ఉన్న ఒక 5 6 యువకులు ఒక చోట చేరితే ఎంత ఎంజాయ్ చేస్తారో, వాళ్ళ చేతిలో కారు ఉంటే ఎంతగా ఎంజాయ్ చేస్తారో మనకు తెలిసిందే. యూ కెన్ సీ దట్ విజువల్. ఒక్కసారి కొన్ని క్షణాల ముందు, ఆ ఇన్సిడెంట్ జరగడానికి కొన్ని క్షణాల ముందు పాపం అన్నీ వాళ్ళు ఇంకేమీ తెలియదు, బయట ప్రపంచంతో వాళ్ళకి సంబంధం లేదు. దే ఆర్ జస్ట్ హ్యావింగ్ ఫన్ ఇన్ ద కార్. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మంచి మ్యూజిక్ పెట్టుకొని, సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ అక్కడ వీడియోస్ తీసుకుంటూ సరదాగా ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఇంత దారుణమైన ప్రమాదం చోటు చేసుకొని అందులో 5 ప్రాణాలు కోల్పోతే ఒక్క యువకుడు మాత్రం చెట్టు కొమ్మని పట్టుకొని వేలాడుతూ చివరికి ఎలా బయటపడ్డాడో మరి ఆ కారులోంచి మొత్తానికి బయటపడ్డాడు. చెట్టు కొమ్మని పట్టుకొని వేలాడుతూ ఇక ప్రాణం పోతుందన్న భయంతో గట్టిగా కేకలు వేయడంతో, ఆ ప్రాణభయంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అతన్ని బయటకు లాగారు. అందులో 3 మృతదేహాలు బయటపడ్డాయి. ఇంకా 2 మృతదేహాల కోసం గాలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకసారి ఆ విజువల్ నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. లెట్స్ టేక్ ఎ లుక్. వాళ్ళు ఎంత సరదాగా అప్పటి వరకు ఉన్నారు మీరే చూడండి. తమ్ముడు, డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు? డ్రైవర్ పక్కన ఎవరు కూర్చున్నారు? నువ్వు డ్రైవర్ పక్కన కూర్చున్నావా? బ్యాక్ సైడ్ నీ పక్కన ఎవరు కూర్చున్నారు? ఎంతమంది? ఇంకో పర్సన్ అడిగినా సార్ సాయి కూడా ఎదురు కూర్చున్నాడు ఒళ్ళోని. ఓకే, అయితే 6. అదే ఎక్కినప్పుడు చూడాలి అలా అంటున్నారులే. ఇంకొక కుర్రోడు బండి అక్కడ పెట్టి ఎక్కడ ఏంటండి మధ్యలో పెరగంలోనే పడుకున్నాను సార్. నేను పెళ్లి స్టార్ట్ అయినప్పుడు అది మనం ఎక్కినప్పుడు ఎంత అవుతుంది కరెక్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు టైం? మేమా సార్ ఇక్కడ మేము చెరువులో 12-10-20 అలా. సాయన కూడా ఫోన్ పని చేయట్లేదా? నా ఫోన్ వాటర్ అంటే ఒక ఫోన్ అక్కడ రింగ్ అవుతుందండి కాలువ కొట్టిన. ఇప్పుడు రింగ్ అవుతుంది. అయ్యే నీళ్ళలో పడినా రింగ్ అవుతూ ఉంటాయి కదా. ఇంకో ఫోన్ రింగ్ అవుతుందండి. తమ్ముడు, డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు? డ్రైవర్ పక్కన ఎవరు కూర్చున్నారు? నువ్వు డ్రైవర్ పక్కన కూర్చున్నావా? బ్యాక్ సైడ్ నీ పక్కన ఎవరు కూర్చున్నారు? ఎంతమంది? ఎదురు కూర్చున్నారు. అందులో ఇంకో పర్సన్ అడిగినా సార్ సాయి కూడా ఎదురు కూర్చున్నాడు ఒళ్ళోని. సో మనం చూస్తున్నాం కదా ఈ అంశానికి సంబంధించి అసలు అధికారులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ప్రాంతంలో నరసాపురం స్వర్ణాంధ్ర కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక 5 మంది విద్యార్థులు పెరవల్లో స్నేహితుడి సోదరుడి పెళ్లికి వచ్చి వెళ్ళే క్రమంలో ఓగిడి గ్రామం వెళ్ళి రెడ్నోచా గ్రామంలో వాళ్ళ కారు కంట్రోల్ కాక టర్నింగ్లో వచ్చేసి నరసాపురం కాలువలోకి దూసుకెళ్ళడం జరిగింది.
ఒక కుర్రాడు మాత్రమే స్థానికులు రక్షించగలిగారు. మిగతా 4 కూడా కాలువలో వెళ్ళిపోయినట్టు తెలిసింది. వాళ్ళందరి కోసం ఇప్పుడు సిబ్బంది అందరిని పెట్టి కూడా కాలువ బారుకి కింద నరసాపురం వరకు కూడా పాలకొల్లు మీదుగా ఈ కాలువ ఎంతవరకు వెళ్తే అంతవరకు కూడా వెతికించడం అనేది జరుగుతుంది. మన తహసీల్దార్ గారు, తణుకు రూరల్ సిఏ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో సెర్చ్ టీమ్స్ ఫామ్ చేసి వెతికిస్తున్నాం. థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం కదా, ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మనోజ్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మనోజ్, 5గురిలో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి అంటున్నారు, ఇంకా 2 దొరకాల్సి ఉంది అంటున్నారు. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ కానీ, అలాగే బయటపడ్డ వ్యక్తి, ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తి కండిషన్ ఏంటి? థ్యాంక్ యూ నందు. ఏదైతే గత అర్ధరాత్రి ఆగస్టు 15 అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుని మొత్తం వీరందరూ కూడా నర్సాపురానికి సంబంధించి ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. అందరికీ కూడా 18 సంవత్సరాలు. దాదాపు వీరందరూ ఒక కారుని రెంట్కి తీసుకుని మొత్తం 6 విద్యార్థులు స్నేహితుని యొక్క పెళ్లికైతే వెళ్ళారు. పెళ్లికి వెళ్ళి తిరిగి మరొకసారి నర్సాపురం వెళ్లే క్రమంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఆ సంఘటన జరిగిన ప్రాంతంలో కారు వస్తున్న క్రమంలో వర్షం పడుతుంది. ప్లస్ అంతేకాకుండా అదేదే రహదారి ఉందో ఆ రహదారి పూర్తిగా కరువు మలుపుతో ఉంది. ఆ మలుపు ఎదురుగా కాలువ ఉంది. అయితే విద్యార్థులు ఎవరు కూడా దీన్ని గమనించలేకపోయారు. అంతేకాకుండా చీకటి పట్టు, అంతేకాకుండా ఆ రహదారి కూడా కనిపించకపోవడంతో ఒక్కసారిగా మలుపు వద్ద టర్నింగ్ చెప్పాల్సిన కారు కాస్త స్ట్రైట్ గా వెళ్ళిపోయింది. దీంతో ఒక్కసారిగా కారు కాలువలోకి వెళ్ళిపోయింది. కాలువలోకి వెళ్ళిపోయిన అనంతరం కూడా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారి ఆత్మరక్షణ కోసం ఒక్కొక్కరు కారులోంచి బయటకు వచ్చి ఆ కారు పైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఆ చిమ్మ చీకటి కావడం, రహదారి పక్కన ఎవరు కూడా లేకపోవడంతో విద్యార్థులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక విద్యార్థి ఎవరైతే మట్టా సంతోష్ ఉన్నాడో తాను మాత్రం ప్రాణాలు దక్కించుకున్నాడు. అయితే మిగిలిన 5 కూడా ఆ కాలువలో ఉన్న ప్రవాహానికి మొత్తం కొట్టుకుపోయారు. వీరిలో దాదాపు 3 విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా సాయి మరియు రాజారాం 2 యువకుల మృతదేహాలు లభ్యం కావాలి. వీటిలో సాయి కిరణ్, పాల్గొనకు చెందిన సాయి కిరణ్ సంబంధించి దాదాపు వాళ్ళ ఫ్యామిలీలో తనొక్కడే కుమారుడు. దాదాపు 4 అన్నదమ్ములలో అందరూ అమ్మాయిలే, కేవలం తనొక్కడే అబ్బాయి. తను కూడా ఈ విధంగా కళ్ళం రావడం, మరణించడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదశాలనుకున్నాం. మిగిలిన యువకులందరూ కూడా ఇతర ప్రాంతాలకు చెందినవారు. అంటే కోనసీమ జిల్లా ఒకరు, ఇటు పాలకొల్లు, కొంతమంది కొన్ని ప్రాంతాలకు చెందినవారు. వీళ్ళందరూ కూడా హాస్టల్స్ లో ఉండి చదువుకుంటూ ఉంటున్నారు స్వర్ణాంధ్ర కళాశాలకు సంబంధించి. అయితే స్నేహితుని యొక్క పెళ్లికి వెళ్లి తిరిగి మరొకసారి నర్సాపురం వెళ్లే క్రమంలో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం సాయి మరియు రాజారాం 2 మృతదేహాల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ లభ్యమైన 3 మృతదేహాలను కూడా పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సంఘటన ప్రాంతానికి తణుకు ఎమ్మెల్యే ఆర్మీల రాధాకృష్ణతో పాటు ఇటు ఆచంట ఎమ్మెల్యే ప్రధాని సత్యనారాయణ కూడా చేరుకుని బాధితులకు సంబంధించిన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించి ఒకే రోజు ఈ విధంగా 5 ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ విధంగా కారులో వెళ్లి క్షేమంగా ఇంటికి తిరిగి రావాల్సిన విద్యార్థులందరూ కూడా ఈ విధంగా కాలువలోకి పడి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఉజ్వల భవిష్యత్తు ఉండాల్సిన విద్యార్థులందరూ కూడా కేవలం 18 సంవత్సరాల వయసులో ఈ విధంగా ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. మనోజ్, ఇట్స్ వెరీ హార్ష్ ఖచ్చితంగా పేరెంట్స్ని బ్లేమ్ చేయడం ఈ టైంలో. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళందరూ కూడా 18 ఏళ్ల వయసు, 17 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు, కార్ లైసెన్స్ ఉందో, వాళ్ళకి డ్రైవింగ్ వచ్చో లేదో కూడా తెలియదు. మరి వాళ్ళకి కార్ ఎలా ఇచ్చారు? ఆ పిల్లలకి కారు ఇచ్చి ఎలా పంపించారు? అందులోనూ ఆ నైట్ టైంలో వాళ్ళు ఇలా ఎలా జరిగింది అసలు ఇది? అంటే డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా అసలు? ఆ కార్ ఎవరిది, వాళ్ళు డీటెయిల్స్ ఏంటి అనేది? ఈ కారుకు సంబంధించి మొత్తం ఈ 6 విద్యార్థులు కూడా ఇతర ప్రాంతాలకు చెందినవారు. వీరెవరికి కూడా కారు లేదు. ప్రధానంగా చాలా ప్రాంతాల్లో రెంట్కి కార్ అనేది ఇస్తారు. అదేవిధంగా వీరు ఈ 6 విద్యార్థులు కూడా కొంచెం అమౌంట్, కొంత మొత్తంలో అమౌంట్ వేసుకుని ఒక చోట కారు తీసుకున్నారు, ఒక రోజు వ్యవధి. అయితే ఈ కారు తీసుకుని వీరు ఎంజాయ్ చేస్తూ కూడా ఇతర ప్రాంతాలకి తిరిగి వెళ్ళి వచ్చేస్తున్నారు కూడా. అయితే దాదాపుగా దీనికి సంబంధించి యువకుడు ఏదైతే ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటల సమయంలో సంఘటన జరిగింది. ప్రాణాలు దక్కించుకున్న యువకుడు చెప్పిన వివరాల ప్రకారం భారీ వర్షం కురిసింది. అయితే ఆ వర్షం కురవడంతో మాకు రహదారి సరిగ్గా కనిపించలేదంటూ ఆ యువకుడు అయితే చెప్పిన పరిస్థితి. కారుకు సంబంధించి వివరాలు సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. ఆ కారు ఎవరిది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు,
అదైతే కారు సంబంధించి రెంట్కు తీసుకొచ్చినట్లయితే మనకు సమాచారం ఉంది. అయితే ఆ కారు ఎవరు వద్ద తెచ్చారో, ఎక్కడి నుంచి తెచ్చారు అనేది మాత్రం ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాణాలు దక్కించుకున్న యువకుడు ఎవరైతే ఉన్నారో సంతోష్, తనను పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అతను కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి విచారణ ఇంకా వేగవంతం చేయలేదు. ప్రస్తుతం యువకులకు సంబంధించిన మృతదేహాలన్నీ లభ్యమైన తర్వాత ఆ యువకుడిని మరింత లోతుగా ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఆ కారులో ఒక యువతి కూడా ఉన్నట్లు రూమర్లు వచ్చాయి. అంతేకాకుండా యువకులు మద్యం తాగారంటూ కూడా కొంతమంది సోషల్ మీడియాలో పెడుతుంది. అయితే యువతి అనే మాట అవాస్తవం అని చెప్పొచ్చు. అయితే యువకులకు సంబంధించి మద్యం సేవించారా అనేది మాత్రం ఇంకా విచారణలో వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా, అంటే గత అర్ధరాత్రి, నిన్న అర్ధరాత్రి అంటే ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగింది ఈ సంఘటన. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా కారులో యువతి ఉందని ఒక పుకారు రేకెత్తించారు. అయితే కారులో అయితే ప్రధానంగా ఆ యువతి మాత్రం ఎవరూ లేరు. ఎందుకంటే ఆ కారులో కూడా చివరిసారిగా వారు ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నారు. ఆ సెల్ఫీ వీడియోలో మొత్తం ఆ 6 విద్యార్థులు మేల్ మొత్తం కూడా అబ్బాయిలే ఉన్నారు. అంతేకాకుండా వీరు మద్యం సేవించారా లేదా అనేది మాత్రం ఇంకా క్వశ్చన్ మార్క్ లో ఉంది. పోలీసులు అయితే ఈ విచారణ అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలియాల్సి ఉంది. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా రాలేదు. ప్రస్తుతానికి అయితే ఇంకా 2 యువకులు మృతదేహం లభ్యమైన తర్వాత విచారణ అయితే వేగవంతం చేసే పనిలో ఉన్నారు. దీనికి సంబంధించి మొత్తం వీరందరూ కూడా 18 సంవత్సరాలు మనం చూసుకోవచ్చు. వారు ఇటీవల ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని బీటెక్ లో జాయిన్, ఫస్ట్ ఇయర్ ఇంకా మధ్యలో ఉండగానే ఈ విధంగా, అంటే ఎవరికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని చెప్పాలి. దాదాపు వీరు ఎవరైతే రెంట్ కి వీరి కారు ఇచ్చాడో తనను కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేని యువకులకు ఎలా ఇస్తారు కారు అనేది కూడా కాస్త దీన్ని కూడా విచారించే అవకాశం ఉంది. ఈ 6 విద్యార్థులు ఒక విద్యార్థి ప్రాణాలు దక్కించున్నాడు కాబట్టి ఆ విద్యార్థి ఇంకెటువంటి విషయాలు చెప్తాడు, కారు ఎక్కడి నుంచి తీసుకున్నాడు, అంతేకాకుండా మద్యం సేవించారా, అంతేకాకుండా పెళ్లికి వెళ్ళారా లేకపోతే ఇతరత్ర ప్రాంతాలకి తిరిగి ఎక్కడికైనా వెళ్ళి ఇప్పుడు వస్తున్నారనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే పెళ్లికి సంబంధించి ఆ స్నేహితుని పెళ్లి వద్ద సమాచారం సేకరించి అసలు ఆ యువకులు ఎవరు కూడా పెళ్లికి రాలేదు అనే ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. అక్కడ బంధువులు కూడా చెప్తున్న పరిస్థితి, పెళ్లికి ఎక్కడికి ఎవరు రాలేదు యువకులు అంటున్నారు. అయితే ఇది పెళ్లికి వెళ్ళక, అంతేకాకుండా ఇటు పెరవల్ ఏదైతే తూర్పుగోదావరి జిల్లా పెరవల్లో వివాహం అంటూ వీరు చెప్పుకొచ్చారు కాబట్టి అసలు అక్కడ పెళ్లికి అయితే వెళ్ళలేదు. అయితే పెళ్లికి వెళ్ళలేదు కాబట్టి వీరు ఎక్కడికి తిరిగారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు. కారులో మాత్రం మనకి లభించిన లాస్ట్ ఒక సెల్ఫీ వీడియో తీసుకున్న ఒక స్నేహితునికి అయితే పంపించారు. ఆ స్నేహితునికి పంపించిన వీడియోలో కూడా కారులో సాంగ్స్ పెట్టుకుని విపరీతమైన సౌండ్ తో వీరు ట్రావెల్ చేస్తున్న పరిస్థితి. దాదాపు ఆ సమయంలో వీరు మద్యం సేవించి ఉన్నారా లేదా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్. మనం కూడా ఇప్పటికి మద్యం సేవించి ఉన్నారని నిర్ధారించలేము. అయితే వీరు కారుకు సంబంధించి కాలువలోకి పడిన ప్రదేశంలో మనం సాక్షాత్తం అక్కడికి వెళ్ళాము, అక్కడ చూసాము. ఏదైతే మలుపు ఉందో భారీ మలుపు, అది సాధారణంగా మలుపు వద్ద కాలువలోకి అపస్మారక స్థితిలో ఉంటే కనుక కాలువలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే విద్యార్థులు ఎవరు కూడా ఆ మలుపును వీరు గమనించలేకపోయారు. అంటే స్థానికంగా అక్కడ ఉండేవారు ఎవరన్నా అయితే ఆ కారు మలుపు క్రమంలో అక్కడ మలుపు ఉంటుందని తెలుస్తుంది. వీరు ఎవరికి తెలియదు కాబట్టి, కొత్త వ్యక్తులు కాబట్టి విద్యార్థులు దాన్ని గమనించలేకపోయారు. అర్ధరాత్రి జరిగిన సంఘటన, ఒకవేళ అది నిద్ర మత్తు అనుకోవాలి, లేకపోతే మద్యం మత్తులోనా, లేకపోతే భారీ వర్షం వచ్చింది అని చెప్తున్న ఆ యువకుడే వర్షం చినుకులు కారు మీద పట్టడంతో అది కాస్త వారికి ఇబ్బందిగా మారి ఒక్కసారిగా కారు తీసుకువెళ్ళింది అనేది మాత్రం తెలియస్తుంది. అయితే ప్రస్తుతం వీరి ఈ కారు ప్రమాదానికి సంబంధించి ఇంకా ఫైనల్ గా ఎటువంటిది నిర్ధారించలేదు. ప్రస్తుతానికి అయితే ఆ మలుపు ఏదైతే ఉందో ఆ మలుపు మాత్రం వీరి ప్రాణానికి ముప్పుగా మారిందని చెప్పాలి, శాపంగా మారిందని చెప్పాలి. ఆ మలుపు వద్ద ఎవరైనా కొత్త వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా అర్ధరాత్రి ప్రయాణిస్తే ఆ మలుపు చూసే అవకాశం లేదు. ఎందుకంటే రోడ్డు స్ట్రైట్ గా ఉందనే అనుకుంటాం కాబట్టి కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా ఆ ప్రాంతాల్లో అవకాశం ఉంటుంది. అంటే అక్కడ స్థానికులు ఆ గ్రామస్తులు మాత్రం తెలిసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అక్కడ మలుపు ఉంటుంది. కొత్త వ్యక్తులకి అవకాశం ఉంటుంది. అందులో కొత్త వ్యక్తులు వర్షం పడుతుందని కూడా చెప్తున్నారు కాబట్టి అర్ధరాత్రి 12-1 గంటల సమయం కాబట్టి నిద్రమత్తు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూసి ఆ కారు అనేది ఆ కాలువలోకి వెళ్ళిందా లేకపోతే మరితర కారణాలు ఉన్నాయా, లేకపోతే వీరందరూ ఎక్కడికన్నా వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో అతివేగంగా ఈ విధంగా అతివేగమే వీరి ప్రాణాలను కలుగుందనేది మాత్రం తెలియాల్సింది. ప్రస్తుతం అయితే ఇంకా 2 మృతదేహాలు, సాయి, రాజారాం 2 మృతదేహాలు కూడా లభ్యమైన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇంకా లోతుగా వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ 5 కుటుంబాల్లో కూడా విషాద ఛాయలు అనుకున్నాయి. దాదాపు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాల్సిన విద్యార్థులందరూ కూడా 18 సంవత్సరాల వయసులోనే ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరమని చెప్పాలి. అంతేకాకుండా ఈ రోజు జరిగిన ఈ సంఘటనతో పాటు ఈ రోజు కూడా మరొక సంఘటన జరిగింది. బ్యాండ్ర కాలువలో మరొక 5 విద్యార్థులు ఈ విధంగా కాలువలో స్నానానికి వెళ్ళి ఒక 2 గల్లంతయ్యారు. అది కూడా అప్డేట్ వస్తుంది. దాదాపు మొత్తం ఆ 5 విద్యార్థులు ఈ రోజు స్నానాలకు వెళ్ళి మళ్ళీ 2 గల్లంతయ్యారా ఆ ప్రాంతంలో?
అదే ప్రాంతంలో దూకునందు దాదాపు ఇది భీమవరానికి సమీపంలో జరిగిన సంఘటన. ఏదైతే పాలకోడేరు మండలం బ్యాండ్ర గ్రామానికి సంబంధించి బ్యాండ్ర కాలువ అనేది ఉంటుంది. అక్కడ చాలా ఫేమస్ ఆ లోకులన్నీ కూడా కాలువ ప్రవాహం చాలా పచ్చదనంతో ఉంటుంది. అయితే భీమవరానికి చెందిన SRKRకి సంబంధించిన 3వ సంవత్సరం చదువుతున్న దాదాపు 5 విద్యార్థులు అక్కడ ఈ రోజు ఆదివారం కావడంతో సరదా కోసం అక్కడికి వెళ్లారు. సరదా కాస్త వారి ప్రాణాలను కలుపుకుందని చెప్పాలి. దాదాపుగా 5 విద్యార్థులు మొత్తం 5 కూడా స్నానానికి దిగి ఈత సరదా కోసం వెళ్లారు. అయితే 2 విద్యార్థులు ప్రవాహానికి కొట్టుకుపోయారు. దాదాపు ఒక వ్యక్తి భీమవరం సంబంధించిన యువకుడు 21 సంవత్సరాలు కాదు, మరొక వ్యక్తి పార్వతీపురం జిల్లాకు చెందిన వ్యక్తి. మరొక 3 అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ప్రస్తుతం వారు కూడా భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు మనోజ్, ఈ అంశం గురించి మనం ప్రత్యేకంగా డీటెయిల్స్ ఇద్దాం వ్యూయర్స్ కి తప్పకుండా, ఈ గల్లంతైన అంశానికి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ మనోజ్ వన్స్ అగైన్. సో మనం చూస్తున్నాం కదా, 18 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళలో 5 ప్రాణాలు కోల్పోయిన వాళ్ళలో 4 18 ఏళ్ళు, 1 17 ఏళ్ళు, అందరూ కూడా ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి తిరిగి వస్తున్న టైంలో ఈ ఘటన జరిగింది. ఇక్కడ ఒకరు కామెంట్ చేశారు, CCI 2002 కామెంట్ చేశారు, అధికారులది ఇందులో తప్పు అని చెప్పి. ఐ టోటలీ అగ్రీ విత్ దిస్. ఎందుకంటే ఇక్కడ ఒకటి 18 ఏళ్ల వయసు కూడా సరిగా లేని వాళ్ళకి, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి ఆ వయసులో కారో బైకో చేతికి ఇస్తే వాళ్ళు ఎలా ప్యాషనెట్గా ఉంటారో మనకు తెలుసు. అలాంటి వాళ్ళకి కారు ఇచ్చిన వాళ్ళు ఎవరు? హూ ఇస్ దట్ పర్సన్? ఆ కారు రెంట్కి ఇచ్చింది ఎవరు? ముందు వాళ్ళని లోపలేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం అంత మలుపు అక్కడ మీరు చూడొచ్చు. అదిగో నైట్ టైం నేను విజువల్స్ చూపిస్తున్నాను. నైట్ టైం ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ కారు వాటర్లో, అదిగో చూడండి, మీరు దూరం నుంచి వీడియో తీశారు ఎవరో. ఆ టైంలో పాపం ప్రాణ భయంతో కారు మీదకి ఎక్కి వాళ్ళు ప్రాణాలను కాపాడుకోవడానికి ఎలా ప్రయత్నిస్తున్నారు మీరు చూడండి. అదిగో లాంగ్ వ్యూలో మీకు కనిపిస్తుంది. ట్రై టు ఫ్రీజ్ ఇట్ ఒక్కసారి PCR. ఫ్రీజ్ ఇట్ వన్స్. ఆ వీడియోని ఒకసారి ఫ్రీజ్ చేయండి. అదిగో మీకు చూడండి, లాంగ్ వ్యూలో మీకు కనిపిస్తుంది. పాపం కారు అప్పటికే వాటర్లో పడింది. వాళ్ళు డోర్ తీసుకొని బయటకు వచ్చి నెమ్మదిగా కారు మీదకి ఎక్కి ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు. వాళ్ళ పరిస్థితి ఎంత భయపడిపోయి ఉంటారు. ఆ క్షణంలో వాళ్ళ పేరెంట్స్ గుర్తొచ్చి ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళకి తప్పు చేసామన్న ఎక్కడో ఒక గిల్టీ ఫీలింగ్ వాళ్ళకి వచ్చే ఉంటుంది కదా. ఎంత భయంకరమైన పరిస్థితి అది. చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ వెంటనే కాలువలోకి దూకి కాపాడలేరు కదా సినిమాల్లో లాగా. వాళ్ళకి ఈత రావాలి, వచ్చిన వాళ్ళని బయటకు తీసుకురాగలగాలి. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 5 యువకులు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు. ఎంత దారుణమైన బాధలో వాళ్ళు ఉండుంటారో. పెళ్ళికి వెళ్తున్నామని చెప్పారట. కాకపోతే ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే పెళ్ళికి కూడా వెళ్ళలేదు అని అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చెప్తున్నారట. పెళ్ళిలో ఉన్నవాళ్ళు మా దగ్గరికి రాలేదు అని. సో వీ నీడ్ టు గెట్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్. బట్ అట్ ది సేమ్ టైం ఇక్కడ అంత మలుపు ఉంటే, అంత షార్ప్ టర్న్ ఉంది. PCR ఒక్కసారి ఆ విజువల్ కూడా ఇవ్వండి, ఇంతకు ముందు ఇచ్చిన విజువల్. అక్కడ షార్ప్ టర్న్ ఉంది, పక్కనే కాలువ ఉంది, అంత పెద్ద కాలువ ఉంది, వర్షాలు పడుతున్నాయి, వరద నీరు ప్రవహిస్తూ ఉంది. అలాంటి కాలువకు కనీసం ఆ సైడ్ ఒక రైలింగ్ కానీ ఏమీ లేవు కదా. మీరే చూడండి ఆ విజువల్. రోడ్ అంతా ప్లెయిన్గా ఉంది, ఎడ్జ్ అంతా చాలా క్లియర్గా ఉంది. సైకిల్ మీద పొరపాటున సైకిల్ అదుపు తప్పినా కానీ వెళ్ళి పడిపోతారే. అదిగో అక్కడ చూడండి, అంత షార్ప్ టర్న్ ఉంది. అక్కడ సైన్ బోర్డ్స్ లేవు, దెర్ ఈజ్ నో ప్రొటెక్షన్, ఆ రైలింగ్ లేదు. ఇప్పుడు కారు పడింది, ఇంకోటి పడవచ్చు రేపు. అధికారులు ఏం చేస్తున్నారు అసలు? ఆ రోడ్డు పక్కన కనీసం సేఫ్టీ మెజర్స్ లేవే. ఇది ఖచ్చితంగా అధికారుల బాధ్యత కూడా ఉంది ఇందులో. ఎవరైతే ఆ స్థానికంగా అధికారులు ఉన్నారో వాళ్ళ బాధ్యత కూడా ఉంది ఇక్కడ. పాపం ఇప్పుడు 5 బలయ్యారు. ఆ పేరెంట్స్కి ఏం సమాధానం చెప్పాలి? ఎవరు సమాధానం చెప్పాలి? 18 ఏళ్ల పిల్లలకి లైసెన్స్ కూడా లేని వాళ్ళకి కారు ఇస్తే ఆ ఉత్సాహంతో ఎలా డ్రైవ్ చేస్తారు? మన ఇళ్లలో కూడా ఉండొచ్చు, మన తమ్ముళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఆ వయసులో ఉన్న వాళ్ళకి చేతికి కారు ఇస్తే ఎలా డ్రైవ్ చేస్తారో, ఎంత ప్యాషనేటెడ్గా ఉంటారో మనకు తెలీదా? జస్ట్ లుక్ ఎట్ దెమ్, దే ఆర్ జస్ట్ హ్యావింగ్ ఫన్. వాళ్ళు సరదాగా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఎంతో హ్యాపీగా ఉన్నారు. అలాగే ఉంటారు ఆ వయసులో ఉన్నవాళ్ళు. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు బ్లేమ్ దెమ్, బికాస్ చిన్న వయసు, ఆ ఉత్సాహం ఉంటుంది. ఆ కారు ఇచ్చిన వాళ్ళు ఎవరు అసలు? హూ ఇస్ దట్ పర్సన్? మైండ్లెస్ పర్సన్. అండ్ అక్కడున్న అధికారులు ఏం చేస్తున్నారు? ఐ రియలీ వాంట్ టు యూజ్ మోర్ హార్ష్ వర్డ్స్ అబౌట్ దిస్, బికాస్ అంత ఓపెన్గా ఉంటే ఆ ప్లేసు
నైట్ వర్షం పడుతుంది, అంత పెద్ద కాలు వస్తుంది, రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్, రేపు ఇంకో బస్సే పడవచ్చు, పిల్లల్ని తీసుకెళ్లే బస్సులు ఉంటాయి, ఆర్టీసీ బస్సులు ఉంటాయి, బైక్స్ ఉంటాయి, ఎవరెవరో వెళ్తుంటారు రోడ్ల మీద. నైట్ టైము సైన్ బోర్డు లేదు, కనీసం అంత కరువు ఉందని ఎలా తెలుస్తుంది? అందులోనూ వర్షం పడుతున్న టైంలో ఇంకా విజన్ తక్కువగా ఉంటుంది కదా, ఆ టైంలో పొరపాటు జరగడానికి అవకాశం ఉంది కదా. అధికారులు ఏం చేస్తున్నారు అక్కడ? ఏం నిద్రపోతున్నారు వాళ్ళంతా? ఐఎమ్ రియలీ సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్. ఏం గడ్డి పెడితే అధికారులకు తెలుస్తుంది ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అని? పాపం ఇప్పుడు ఆ కుటుంబాల పరిస్థితి ఏంటో ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఎవరిది తప్పు? వ్యూవర్స్, మీకేమనిపిస్తుంది? ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయాలి? ఆ 18 ఏళ్ల పిల్లలన, వాళ్ళ పేరెంట్స్ ఏం చేయగలుగుతారు? పాపం పెళ్ళికి వెళ్తున్నాం అన్నారు, వాళ్ళ కారు తీసుకెళ్ళిన విషయం కూడా తెలియదేమో. ఆ పేరెంట్స్కి చెప్పుండరు ఖచ్చితంగా. ఆ కారు ఇచ్చిన వాళ్ళన, 18 ఏళ్ల పిల్లలకి కారు ఇచ్చి పంపించిన వాళ్ళన, లేకపోతే కనీసం ఒక సైన్ బోర్డు కానీ ఒక రైలింగ్ కానీ ఏ రకమైన ప్రొటెక్షన్ లేకుండా అలా వదిలేసినటువంటి అధికారులన ఎవరిని అనాలి మనం ఇక్కడ? ఆ తల్లిదండ్రుల కడుపు కోతకు సమాధానం ఎవరు చెబుతారు ఇప్పుడు? చూడండి, కొన్ని క్షణాల ముందు, ఆ ఇన్సిడెంట్ జరగడానికి కొన్ని క్షణాల ముందు ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళు, ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు పాపం. అదిగో ఆ విజువల్ మీరు చూడండి, రైట్ సైడ్ ఉన్న విజువల్ చూడండి. కారు అప్పటికే నీళ్లలో పడితే కారు మీదకి ఎక్కి బిక్కుమంటూ ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి భయంతో ఎలా వాళ్ళు అరుస్తున్నారు ఒక్కసారి ఆ విజువల్ మీరే చూడండి. ప్లీజ్ ట్రై టు ప్లే దట్ వీడియో ఇఫ్ ఇట్ హ్యాస్ సౌండ్. ఓకే, వీ డోంట్ హ్యావ్ ఆడియో ఫర్ దట్ వీడియో. సో వ్యూవర్స్, మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి? ఇజంట్ ఇట్ క్రూయల్? ఇది ఖచ్చితంగా అధికారుల తప్పు కాదా? స్థానికంగా ఈ ఖచ్చితంగా కారు ఇచ్చిన వ్యక్తి తప్పు కాదా? ఐఎమ్ నాట్ గోయింగ్ టు బ్లేమ్ దే పేరెంట్స్, బికాజ్ వాళ్ళకి తెలియదు ఇక్కడ పెళ్ళికి వెళ్తున్నాం అని చెప్పారు, ఎలా వెళ్తున్నారో తెలియదు. కొన్నిసార్లు పిల్లలు అబద్ధం చెప్తూ ఉండొచ్చు, చిన్న వయసు సరదాగా ఉంటారు, అలాగని తప్పు లేదని చెప్పలేము, తప్పే. కాకపోతే వాళ్ళ ఏజ్ అలా ఉంది, వాళ్ళు ఇమెచ్యూర్గా బిహేవ్ చేయొచ్చు, కొన్నిసార్లు అగ్రెసివ్గా బిహేవ్ చేయొచ్చు, కొన్నిసార్లు ఆల్రెడీ ఆ కుటుంబం నష్టపోయింది. వీ కాంట్ బ్లేమ్ దెమ్ ఎనీమోర్. అదిగో కార్ మీకు కనిపిస్తుంది కదా, దట్ ఈజ్ ద కార్. ఇట్స్ లుకింగ్ లైక్ స్విఫ్ట్. చాలా తక్కువ సేఫ్టీ స్టాండర్డ్స్ ఉంటాయి అందులోనూ. ఓకే, ఇలాంటి విషయాల్లో ఎవరిని బ్లేమ్ చేయాలి? ఇప్పుడు వచ్చి అధికారులు వచ్చి అక్కడ హడావుడి చేసి హంగామా చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది? కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఐ వుడ్ లైక్ టు రీడ్ దోస్ కామెంట్స్. CCI 2002 కామెంట్, అభివృద్ధి చెందుతూ దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. మేబీ కొంత వెటకారంగా అంటున్నారేమో అధికారుల్ని. ఖచ్చితంగా ప్రభుత్వం దీని గురించి దృష్టి పెట్టాలి. ఇప్పటికైనా రెస్పాండ్ అవ్వండి. అక్కడ ఏదో ఒకటి ఏర్పాటు చేయండి, సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయండి, అక్కడ ఏదో ఒక రైలింగ్ లాంటిది ఏదో ఒకటి ఏర్పాటు చేయండి కనీసం. దట్ ఈస్ ద బేసిక్ కదా. హౌ కెన్ యూ ఈవెన్ నాట్ రెస్పాండింగ్ ఫర్ సచ్ ఇన్సిడెంట్స్? అధికారులు ఏం చేస్తున్నారు? స్థానికంగా ఉన్న అధికారులు. సంపత్ కామెంట్ చేస్తున్నారు, వాళ్ళు చాలా ఫాస్ట్ డ్రైవింగ్ ఉంది, ఈ ఏజ్లో వాళ్ళని ఇలా గుంపుగా వదిలేశారు పేరెంట్స్ అని చెప్పి. పేరెంట్స్ మేబీ ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిందేమో, నేను కాదని చెప్పను. ఖచ్చితంగా వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు, అరే మేము కొంచెం బాగా ప్రాపర్గా ఫాలోఅప్ చేసి ఉండాల్సిందేమో, చెక్ చేసి ఉండాల్సింది, అడిగి ఉండాల్సింది కదా అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. బట్ కొన్నిసార్లు పిల్లలు అబద్ధాలు చెప్పి వెళ్తుంటే ఎంతవరకు అని పేరెంట్స్ మాత్రం చేయగలుగుతారు, వాళ్ళని ఫాలోఅప్ చేయగలుగుతారు. అలాగే ఉదయ్ కామెంట్ చేస్తున్నారు, ఇంకా ఎన్ని జరగాలి? పేరెంట్స్ చెప్పినట్లు వినకుండా మీ ఇష్టానికి మీరు ఆడి ఇలా చేస్తే పేరెంట్స్ ఎలా బ్రతకాలి? మీరు చచ్చి బ్రతికిపోతే వాళ్ళు బ్రతికి చస్తున్నారు, ఎవరు మారరు అంటూ చాలా బాధగా కామెంట్ చేశారు. ఐ కెన్ అండర్స్టాండ్ దట్ కామెంట్. అలాగే CCI 2002 కామెంట్ చేస్తున్నారు, అసలు గవర్నమెంట్ లేదు, ఇంకా అధికారులు ఏమంటారు? అధికారులు ఉద్యోగులు ఎవరు పనిచేయడం లేదు, ఇటువంటి ప్రమాదాలు జరిగితేనే అధికారులు అంటూ మీడియా చెబుతూ ఉంటుంది. ఈ యాక్సిడెంట్ అవడానికి ఉద్యోగుల బాధ్యత ఎంత అంటే ఖచ్చితంగా చాలా బాధ్యత ఉంది. ఇప్పుడే కాదు, డే టైంలోనే అవ్వచ్చు. నైట్ టైం అంటే అయింది ఇక్కడ, నేను కాదని చెప్పు, డే టైంలో కూడా అవ్వచ్చు ప్రమాదాలు. కొంచెం వేగంగా ఉండొచ్చు, ఆ టైంలో తెలియకపోవచ్చు. కొత్త వాళ్ళు, తెలిసిన వాళ్ళైతే ఆ టర్నింగ్ ఉందని తెలుస్తుంది. కొత్త వాళ్ళకి, లేదంటే ఏదైనా కొంచెం కంగారులో వెళ్తున్న వాళ్ళకి పరిస్థితి ఏంటి? బస్సులు వెళ్ళొచ్చు, స్కూల్ బస్సులు వెళ్ళొచ్చు, అలాంటి ప్లేసెస్లో హూ ఈజ్ రెస్పాన్సిబుల్?
దానికి స్లోగా డ్రైవ్ చేస్తే సరిపోయేది అంటూ కామెంట్ చేస్తున్నారు చక్రవర్తి. చేస్తుంటే బాగుండేది, కానీ ఏం చేస్తాం పాపం. అలాగే చక్రవర్తి కామెంట్ చేస్తున్నారు, పేరెంట్స్ వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ లేదు కదా, కార్ ఎందుకు ఇచ్చారు? అది పేరెంట్స్ ఇవ్వలేదు అంటూ తెలుస్తుంది. ఎవరో కార్ రెంటల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చారట. ఇప్పుడు ముందు అర్జెంటుగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. బేసిక్ రూల్ కదా, లైసెన్స్ ఉండాలి, మేజర్ అయి ఉండాలి, లైసెన్స్ ఉండాలి కార్ డ్రైవ్ చేసే వాళ్ళకి. అది ఉంటేనే కార్ రెంటల్కి ఇవ్వాలి. వచ్చే 500, 1000, 2000 కోసం కక్కుర్తి పడి ఇలా 5గురి ప్రాణాలు పోవడానికి ఒక రకంగా ఆ కార్ ఎవరైతే వాళ్ళకి ఇచ్చారో వాళ్ళు కూడా బాధ్యులు అయ్యారు. అవునన్నా కాదన్నా. నాగిరెడ్డి కామెంట్ చేస్తున్నారు, మాది నియర్ బై విలేజ్, బట్ మీరు చూపించే అంత క్లియర్ కట్గా నేను అబ్జర్వ్ చేయలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏ ప్రొటెక్షన్ లేదు అని ముందే న్యూస్ మీ టీవీలో చెప్పొచ్చుగా. హౌ కెన్ వి నో? ప్రపంచంలో ఎన్నో ఎక్కడో ఏవో ఉంటుంటాయి, ప్రతిదీ మనకు తెలియదు కదా. లైక్ గవర్నమెంట్ నిర్లక్ష్యం, టర్నింగ్లో సేఫ్టీ బోర్డు లేదు, ఫెయిల్యూర్ గవర్నమెంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఐ కాంట్ రీడ్ దట్ నేమ్. లైక్ అఫ్కోర్స్ కొంత బాధ్యత అధికారులు, కొంత కాదు ఎక్కువ బాధ్యత అధికారులదే ఉంది, ఎక్కువ బాధ్యత అధికారులదే ఉంది. అసలు ఈ పిల్లలందరూ మైనర్లు, వీళ్ళకి అసలు లైసెన్స్ ఉందా అంటూ రాజశేఖర్ కామెంట్ చేస్తున్నారు. లేదనుకుంటున్నా. అలాగే అపరిచితుడు మూవీలో లాగా అరెస్ట్ చేయాలి, బాధ్యులందరినీ అరెస్ట్ చేయాలి అంటూ చెప్తున్నారు కోనసీమ వండర్స్. చట్టం ప్రకారం చేస్తే సరిపోతుంది. ఎవరెవరు దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటే సరిపోతుంది. గవర్నమెంట్కి ఏం సంబంధం బాస్, ఏదైనా జరిగినప్పుడు మాత్రం అడుగుతారు, లేకపోతే అడగరు అంటూ జీవీ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. ఎవరు మరి ఇక్కడ ఎవరు రెస్పాన్సిబిలిటీ? గవర్నమెంట్దే కదా, అధికారులదే కదా. ఐ డోంట్ మీన్ సీఎం రెస్పాన్సిబిలిటీ ఉంది, డిప్యూటీ సీఎం రెస్పాన్సిబిలిటీ ఉందని నేను చెప్పట్లేదు. బట్ స్థానికంగా ఉన్న అధికారులు ఎవరైతే మెయింటెనెన్స్ చూసుకోవాలో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకని నిర్లక్ష్యం చేశారు? ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ కదా. స్థానిక నాయకులు ఏం చేస్తున్నారు? సిగ్నల్ బోర్డు లేదు, కొత్త వాళ్ళకి తెలియదు అంటూ కామెంట్ చేస్తున్నారు కృష్ణంరాజు. అఫ్కోర్స్ ప్రతిదానికి రాజకీయాలు పూయవద్దు, కరెక్టే. అది తాగడం ఏంటి, ఇంకా టైంలో డ్రింక్ ఏంటి, ఆ టైంలో డ్రింక్ తాగే వయసు కాదు వాళ్ళది. ఏమైనా చిన్నపిల్లలు, అది ఓన్లీ అంటే అది ఓన్లీ కటింగ్ కాదు, ఇట్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ కర్వ్. ఖచ్చితంగా కేర్ఫుల్గా ఉండాలి. డ్రింక్ చేయడం అనే అంశం కూడా ఇక్కడ వస్తుంది. వాళ్ళు డ్రింక్ చేశారు అని కూడా కొంత సమాచారం అందుతోంది. చేసి ఉండాల్సింది కాదు. అదే ఇక్కడ దీన్ని ఎవరిని పూర్తిగా ఒకళ్ళనే మనం బాధ్యులు చేయలేము. వాళ్ళ మిస్టేక్ లేదని మనం చెప్పలేము. పేరెంట్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది అని మాత్రమే మనం అనుకోగలుగుతాం. అధికారులు ఇంకొంచెం ముందుగా జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది. ఇట్స్ ఏ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఆబ్వియస్లీ ఇట్ ఈజ్ ఏ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ కేవలం అధికారులనో, ప్రభుత్వాన్నో, పేరెంట్స్నో, లేదంటే పోయిన వాళ్లనో మనం బ్లేమ్ చేయలేం. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఆ పిల్లలు చేసిన తప్పే, ర్యాష్ డ్రైవింగ్ తప్పే, లైసెన్స్ లేకుండా కార్ డ్రైవ్ చేయడం తప్పే, ఒకవేళ డ్రింక్ చేసి ఉంటే అది తప్పే. మనకు తెలియాల్సి ఉంది ఇంకా మరిన్ని డీటెయిల్స్. బట్ ఇవేమీ జరగకుండా ఉండాల్సింది. బట్ స్టిల్ ఒక్క విషయం, వీ షుడ్ హ్యావ్ సమ్ కన్సర్న్. ఒక కొంత కన్సర్న్ అనేది అవసరం కదా. మానవతా కోణంలో కూడా చూడాలి కదా. చిన్నపిల్లలు కదా. మీ ఇంట్లో, మా ఇంట్లో, ఎవరింట్లో అయినా చిన్నపిల్లలు కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేయడమో, లేదంటే ఇలా సరదాల కోసం కొన్నిసార్లు పేరెంట్స్కి అబద్ధాలు చెప్పడం లాంటివి చూస్తూ ఉంటాం. ఆ వయసులో కొంతమంది అలా ఉంటుంటారు. అంత మాత్రాన వీ కాంట్ జనరలైజ్ దట్, బట్ అట్ ది సేమ్ టైమ్ వీ కాంట్ బ్లేమ్ దెమ్ ఓన్లీ. వాళ్ళని మాత్రమే మనం బ్లేమ్ చేయలేం ఖచ్చితంగా. సో ఇలా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి? మీకేమనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత? అండ్ ఇట్స్ ఎ వార్నింగ్. మీరు వ్యూవర్స్, మీరు చూస్తున్న మీ అందరికీ ఇది వార్నింగ్. మీ ఇంట్లో కూడా టీనేజ్లో ఉన్న వాళ్ళు, వయసులో ఉన్న వాళ్ళు పిల్లలు ఉండొచ్చు. 16 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళ లోపు వాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళందరూ బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తలు చెప్పండి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఇలాంటివన్నీ కేర్ఫుల్గా చూసుకోండి. కొంచెం చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఇదిగో ఇంత పెద్ద నష్టానికి దారితీస్తుంది. ఇప్పుడు ఆ ఫ్యామిలీస్, ఆ పేరెంట్స్ జీవితాంతం ఆ కడుపు కొత్త బాధపడాల్సిన పరిస్థితి ఉంది. ఎవరినైనా బ్లేమ్ చేసి ఏం ఉపయోగం?
వాళ్ళ కడుపు కోతకి ఎవరు సమాధానం చెప్తారు? వ్యూవర్స్, మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి? డోంట్ యూ థింక్ ది సేమ్? కామెంట్ చేయండి. సరే తమ్ముడు, డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు? నాగిరెడ్డి డ్రైవర్ పక్కన ఎవరు కూర్చున్నారు? పర్సన్ కూర్చున్నాను. నువ్వు డ్రైవర్ పక్కన కూర్చున్నావా? బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ నీ పక్కన ఎవరు కూర్చున్నారు? ఎంతమంది? బ్యాక్ సైడ్ ముగ్గురు కూర్చున్నాం సార్. ఎదురు కూర్చున్నారు. అందులో ఇంకో పర్సన్ అడిగినా సార్, వీరమల్ సాయి కూడా ఎదురు కూర్చున్నాడు ఒళ్ళోని. అది సార్. ఓకే, అయితే ఆరుగురు. అది సార్ చెప్పి అదే ఎక్కినప్పుడు నేను చూడలేదు. అలా అంటున్నారులే, ఇంకొక కుర్రోడు బండి అక్కడ పెట్టి ఎక్కడ ఏంటండి మధ్యలో? పెరగంలోనే పడుకున్నాను సార్ నేను, పెళ్లి స్టార్ట్ అయినప్పుడు. అది మనం ఎక్కినప్పుడు ఎంత చూడలేదు. అవుతుంది కరెక్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు టైం? ఏమో సార్, ఇక్కడ మేము చెరువులో ఇండియన్ 12, 10, 20 అలా. సాయన కూడా ఫోన్ పనిచేయట్లేదా? నీ ఫోన్ నా ఫోన్ వాటర్ అంటే ఒక ఫోన్ అక్కడ రింగ్ అవుతుందండి కాలువ కొట్టిన. ఇప్పుడు రింగ్ అవుతుంది.